మంత్రి గారు ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టడం జరిగిందో ప్రధాన ఉద్దేశాలు చెప్పారు అధ్యక్ష. ఉక్కుపాదంతో తొక్కేయాలి, ఏం తొక్కేయాలంటున్నారు మాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఒకటి మాత్రం అధ్యక్ష, ఇట్స్ నో జోక్స్ అధ్యక్ష, ఇట్స్ వెరీ సీరియస్ అఫెన్స్ అధ్యక్ష. మాకు ఈరోజు సంఖ్యాబలం లేకపోవచ్చు అధ్యక్ష, బిల్లు పాస్ అవ్వచ్చు అధ్యక్ష. సో వీ హ్యావ్ నో reservation about it Adyaksha, but I would request exactly sir Adyaksha, I would like to draw the attention of the house and through you to the minister about certain sections, especially section 62A and 60J of the amendment act Adyaksha pradhana uddesham Adyaksha వాళ్ళు ఏదైతే అంటున్నారో మన దగ్గర చట్టాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. నాట్ ఓన్లీ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అధ్యక్ష, దెర్ ఆర్ సమ్ ఇంటర్నేషనల్ యాక్ట్స్ ఆర్ ఆల్సో దేర్ అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ది సైట్స్ whatever they are mentioning, this convention of international trade in endangered species of wild fauna and flora, and we have another act called conservation of nature IUCN, and where this red sanders is also listed under red list అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఉన్న ఈ చట్టం ఏవైతే ఉందో ఇందులో లోపాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పునఃపరీక్షించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న ఏవైతే పెనాల్టీలు అయితే ఉన్నాయో, దండనలు అయితే ఉన్నాయో, సంస్థాపరమైన లేకపోతే శాసనపరమైన ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాలని చెప్పి దే ఆర్ కమింగ్ అవుట్ విత్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ అధ్యక్ష. ప్రధానంగా ఇన్ ది ప్రాసెస్ దే ఆర్ మిస్సింగ్ అవుట్ ట్రీస్ ఫర్ ది వుడ్స్ అధ్యక్ష. ఒక సామెత ఉంది, అడవుల కోసం ఎతుకుతా ఉండి చెట్లను మర్చిపోయినట్టు అధ్యక్ష. ఫర్ వన్ యాక్ట్ ఇన్ ది సెక్షన్ వాట్ ఇట్ సేస్ ఈస్, they say all the forest offences will be cognizable on non-bailable as per section 62A Adyaksha. This is very draconian, very draconian Adyaksha. This will enable the police department to give, excuse me, you kindly listen to this important point of this act. It is giving concurrent powers to the police officers for arrest investigation as per section 156 of the code of criminal procedure Adyaksha. ఇప్పటికే చిన్న విషయాలలో ముఖ్యంగా ఫారెస్ట్ అఫీషియల్స్ ముఖ్యంగా వేధింపులు అయితేనేమి మీరు అడగచ్చు అధ్యక్ష. శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని కేసెస్ మా దగ్గరికి వస్తున్నాయో అధ్యక్ష. ఫర్ స్మాల్ ట్రివియల్ అఫెన్సెస్ యాక్చువల్లీ దే ఆర్ పుట్టింగ్ దమ్ ఇంటూ లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్. గ్రేజింగ్ ఆఫ్ నా క్యాటిల్ ఫీల్డ్ ఏమైనా పంపించినా, మరి మేతకు పంపించినా కూడా దే ఆర్ ఎక్సీడింగ్ ది గ్రేజింగ్ ఏరియాస్ అని చెప్పి కేసులు బుక్ చేయడం, లేకపోతే ఈ పశువుల మేతలకు అయితేనేమి, లేకపోతే ఏదైనా తిరునాళ్ళలో లేకపోతే జాతరలకు ఏదైనా మరి ఈ వెదురు బొంగులు ఏమైనా తీసుకుపోతుంటే కేసులు బుక్ చేయడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు, when you are bringing all the cases, all the forest offences under cognizable and non-bailable, then how can you protect these interests of the people who are depending totally on the forest these things sir Adyaksha. This is one important act sir. Ee roju మేము ఇది ఆపలేకపోవచ్చు sir bill Adyaksha, but I request the honorable minister to bestow his personal attention on this Adyaksha. And second, one more important thing here is Adyaksha, వీళ్ళ దగ్గర వ్యవస్థ ఉంది సార్, దే ఆర్ ఆల్సో యూనిఫామ్ సర్వీస్ అధ్యక్ష. వాళ్ళకు కూడా యూనిఫామ్ సర్వీస్ ఉంది. వాళ్ళ దగ్గర అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ అందరూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఏదైనా కేసులు ఎవరైనా అక్యూజ్లు ఎవరైనా డిటైన్ చేసినా కూడా దే డోంట్ హ్యావ్ ఫారెస్ట్ స్టేషన్స్ అధ్యక్ష. వాళ్ళు దే కాంట్ డిటైన్ more than 24 hours and they have to produce before the court అధ్యక్ష. So why don't they think on those lines అధ్యక్ష to establish ఫారెస్ట్ స్టేషన్స్ అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మాకు ప్రధాన ఉద్దేశం కేవలం ఎర్రచందనం కలప అతి ముఖ్యమైన విలువ గల అటవీ ఉత్పత్తి, అది ముఖ్యంగా కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశంలో ఉంది. వీటిని ఈ అటవీ ఉత్పత్తిని దొంగ వ్యాపారం నుండి మరియు ఇతర భారీ అటవీ అపరాధంలో నిరోధించుటకై భారీ అపరాధాలని చెప్తున్నారు అధ్యక్ష. బట్ హియర్ వైల్ మేకింగ్ ది యాక్ట్ దే ఆర్ బ్రింగింగ్ ఆల్ ది ఫారెస్ట్ అఫెన్సెస్. సో ఇది ఒక్కసారి గమనించాల్సిన అంశం ఉంది అధ్యక్ష. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈజ్ 60J. They want to introduce one more section under 60J where they want to give powers through this act for notification and constitution of special courts Adyaksha, and headed by a magistrate Adyaksha. Here what I would like to bring it to the notice of the honorable minister through you is Adyaksha, is a very specialized nature Adyaksha. There are a lot of flora and fauna which requires a lot of study Adyaksha. ఇలాంటి ఓన్లీ magistrate ఓన్లీ judicial angle చూస్తే ఎలా అధ్యక్ష? So why don't you make it as a tribunal? Why don't you bring some forest officials also into the gambit of these courts and then make it the tribunal instead of special courts? Because appellate tribunal lo kuda they are mentioning, they are constituting one chairman, appellate constitution of appellate tribunals Adyaksha, section 60J. Here also we have an objection Adyaksha. Ma party tarafuna
what we are asking them is to kindly constitute this on par with tribunals like what they have been doing it for excise department and commercial department, Adhyaksha. Make it a multi-body, Adhyaksha. Make it a multi-body and bring out some forest officials also into the gambit, sir, Adhyaksha, so that, justice will be done, Adhyaksha. Endukante, justice delayed is justice denied, Adhyaksha. So, chala cases kuda pending lo unnai, Adhyaksha. We welcome this constitution of special courts, Adhyaksha, but we are against constitution of only special courts. We want it to be in the pattern of a tribunal, Adhyaksha. ఈ రెండు అంశాలు దయచేసి వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది, అధ్యక్ష. అండ్ దెన్ దిస్ ఫారెస్ట్ స్టేషన్స్ ఆల్సో, అధ్యక్ష, ఇట్ ఇస్ టైం వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, అధ్యక్ష. ఈ విధంగా మరి మొత్తం ఈ కంకరెంట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మరి ఎంటైర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో పెడితే ఆల్రెడీ దే ఆర్ ఓవర్ బర్డెన్ విత్ లా అండ్ ఆర్డర్. మీ దగ్గర సపరేట్ వ్యవస్థ ఉన్నప్పుడు మళ్ళీ వై డూ వాంట్ టు గివ్ సో మచ్ ఆఫ్ పవర్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్, మేక్ ఇట్ వెరీ డ్రాకోనియన్. దిస్ ఇస్ ఎ ఫారెస్ట్ యాక్ట్ అండ్ లెట్ ఇట్ బి కన్ఫైన్ టు ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ విల్ ఇన్వోక్ దిస్ యాక్ట్ అండ్ దెన్ డూ దేర్ డే టు డే యాక్టివిటీస్, అధ్యక్ష. దిస్ ఇస్ మై ఓన్లీ టూ సజెషన్స్ టు ది యాక్ట్, అధ్యక్ష. సార్, మంత్రి గారు చెప్పిన ప్రవేశపెట్టిన ఈ అమెండ్మెంట్ బిల్ ఎలా ఉందండి సార్? అడవి పక్కన ఎవరైనా కన్నెత్తి చూస్తే మీ సంగతి ఉంటుంది అన్నట్టుంది సార్ ఇది. సార్, అడవికెళ్ళి కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా బిల్లు తయారు చేసేసి, వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ ద ఆనరబుల్ మినిస్టర్ కైండ్లీ క్లారిఫై టు దిస్ హౌస్ హౌ దిస్ స్టేట్మెంట్ ఆల్ ఫారెస్ట్ అఫెన్సెస్ ఆర్ కాగ్నైజబుల్, పనిషబుల్ అని చెప్పారు అండ్ నాన్ బెయిలబుల్ అన్నారు కదా. సామాన్య మానవుడిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఏముంది చెప్పమన్నాడు సార్. అండ్ దెన్ వీ హోల్ హార్టెడ్లీ విల్ సపోర్ట్ ఇట్, సార్. అరే, మంత్రి గారు హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ కన్విన్స్ అబౌట్ ది బిల్, హౌ కెన్ యూ విల్ కన్విన్స్ ద హోల్ హౌస్, సార్? దిస్ ఇస్ వాట్ ఇస్ అవర్ సీరియస్ అబ్జెక్షన్ అబౌట్ ఇట్, సార్. చెప్పండి.